ఒకటి మార్కెళ్ళి లేవు లేవు తెల్లారింది రాగో పొద్దు పొడిచిందావు లేవు 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 పొద్దు పొడిచింది పడలేవు కరపూర 10 గల తెంపుకున్నాడు పో పో లేవు ఆగో చూడాగో పొద్దు ఎక్కిందాగో లేవురా చెప్పుకరా లేవు పో పో లేవు అమ్మడల్లా అవుతుంది లేవు అమ్మడల్లా అవుతుంది లేవు చూడావు 10 గల మార్కెళ్ళి తెంపుకున్నాడు చెప్పను పోయి ఎండ అయింది మళ్ళా అలా అత్తరు మళ్ళా అలా అత్తరు మళ్ళా ఏం ఈ పనుల్లో కనిపించలేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ విన్నర్ విన్నర్ ఏం లేదురా వట్టిను ఇట్రా ఎటుపోతున్నా ఇట్రా ఏమైందిరా మరి నువ్వు ఒక్కనే కూర్చున్నావు మామూలు పొద్దున్న ఎత్తనే లొల్లు పెడుతుర్రా మాడికాయలు అంటారు ఏడున్నాయిరా మాడికాయలు సాగు కొడుతురు పొద్దున్న 4కే లేపుతురు మాడికాయలకు తోలేస్తురు నేనేమో ఏడు తిరుగుతులే ఇంకో ఏడాచి ఊపున్నాయి వారికి పాసిపోయిన నోరుతోనే ఉన్నాయి ఇంకా మొహం కూడా కడగాలి ఇంటికి కూడా చాయ్ కూడా కావాలి ఏం చేయమంటావు అట్లుంది నా బతుకు మాడికాయలు అంటారు ఏం చేయమంటావు కరెక్టే సార్ మామూలు కూడా కదా సాగు కొడుతుర్రా పొద్దున లేతనే పో అంటుర్రు అవునా నిజమా అరే ఎండ మాత్రం ఘోరంగా కోరుతుందిరా ఎండకి ఎటు బయటకి వెళ్ళలేదు దీనప్పుడల్లా అవి ఇట్రలేస్తాను ఏం చేద్దాం అంటాం అక్కడ చిక్కింది కోంపా ఈడుంది అరే చెట్టు మామిడికాయల చెట్టు కాడికి రా అరే మా నాయన కూడా కత్తారా అరే ఎండనైతే పుట్టు కొడుతుంది రా కూలలో పోసే నీళ్ళు ఈ చెట్టు కొత్త మంచిగా చల్లగా వస్తుంది రా ఎండనైతే పుట్టు కూడా అవుతుంది రోడ్డు వినా నేను నిన్న ఒక 5 రూపాయలు గుడ్డు తెచ్చి ఒక గడ వేస్తే మొత్తం ఆమ్లెట్ లెక్క అయిందిరా అంటే ఎత్తి వేసినావు కానీ ఆమ్లెట్ తిన్నావా మరి రోడ్డు మీద ఆమ్లెట్ వచ్చింది అన్నారు కుదరగేసినావు 5 రూపాయలు బొక్క పెట్టినావు ఎత్తి కానీ 50% కిందకి దిగిందటే మాడకాయలను వదిలిస్తారు కదా అక్కడ తోట ఉందట ఇక మనం కొద్దిగా నీడు రాని కొంచెం ఊకొని పోను ఎండ వస్తుంది కానీ నీరు ఏడికేలా వస్తుంది రా ఏడింటికైతే బొచ్చాడు నైట్ అయితే 7కి చీకటే పడుతుంది లైట్ పట్టుకోను అరే గాలి అడ్డొస్తుంది కదరా గానెందుకు వెళ్తున్నావురా మనం కూడా ఎక్కువ ఏం లేదు మాడి తోటకు అని చూస్తున్నాం మజా కంటే మజా ఉంటుందిరా సాల్ట్ వేసుకొని తింటే వారికి మజా కంటే మజా ఉంటుంది అరే నువ్వు సాల్ట్ తీసుకురా నేను కారం వేసుకొస్తా చాకేమ్మా తిందాం మనం ముగ్గురే వేద్దాంరా మనం ఇట్లా చికెన్ దావత్ తీసుకుంటున్నారా ఉప్పు కారం తీసుకోవడానికి పోంగన్న తీసుకపోదాం రా అరే ఎందుకురా మనం పోయేదే ముగ్గురం ఇంకొకరిని కలుపుకోతే 4 అవుతారు అట్లనే పోకుండా అందరు కలుతారు 10 మంది అవుతారు 10 మందికి ఏడిస్తారని మీకు దొరకబట్టినాక ఆయన రేపు పంచాయతీ పెడతారు 5,000 దండు కట్టారు అంటారు ఇక చల్లబడ్డ పానం అన్నలు మొత్తం టోప్లేదు ఎట్లేదురా గిడికేరా బడిగేస్తాం చెట్ల అత్తున్నాం తమ్ముడు ఏమైందిరా ఎందుకు పిలిచిర్రా ఏ బడిగాని పోయేస్తాం వాళ్ళని కూడా నమ్మండి నీకన్నా మీ సిట్ట ఉరుకుతాం చెప్పదు అందరూ ఉరుకుతాం ఏం కాదు ఒక్క బిట్టు దొరికిన మళ్ళీ దొరికితే మాకు సంబంధం లేదు ఊరంతా తిరుగుతున్నా వాడవాడలు తిరుగుతున్నా అయ్యాగా ఆడుతున్నా పొలం కాడ ఉంటాడు కావచ్చు పోదాం పారా మరి బర్లకేవారా గడ్డి రెండు అవుతుంది నవీనన్న కాడ పొలం కాడ ఉంటాడు కదా అరే అమ్మతో నైనా నిన్నే ఉన్నారా
సల్ల కూకున్నాడు సల్ల కూర్చున్నాడు మంచిగా మనమే వడవడకంటే ఏం లేదురా ఎండ కొడుతుంది చెట్టు కింద కూర్చున్నాం మీరు ఎటు వేర్రా అంతా మొత్తం ఏం తిరుగుతుర్రా మీరు ఏం చేస్తారా ఎండలు బాగా కొడుతున్నాం మీరు ఎండలు ఎందుకు తిరుగుతుర్రా మొత్తం వేడి అవుతుంది సురుకు అవుతుంది వటకాయలు గరం అవుతాయి ఎందుకు తిరుగుతురు కూర్చొని చల్లగా నీకోసమే తిరుగుతున్నా నేను ఇక్కడనే ఉన్నారా పొద్దున వచ్చినట్టు ఇక్కడ ఉన్నా మామిడికాయలు ఎక్కడ లేరా మామిడికాయలు లేవురా అరే మీరు మొత్తం నన్ను వంగిస్తున్నాంరా ఇక్కడికి అయిన తర్వాత మళ్ళీ దొరికితే మాత్రం వాళ్ళు చెట్లకు కట్టేసి కొడతారు నన్ను తీసుకుపోయి మధ్యలో ఇరికిచ్చారు అనుకో మళ్ళీ ఏం బుక్ అయిపిస్తా అర్థమైందా మరి అదే పొద్దున వచ్చి ఇక్కడనే ఉన్న ఎండకు తిరగా నేను ఇక్కడ అరే తెంపిద్దరా బిట్టు నువ్వు అంతగానే నన్ను ఎందుకు వంగిస్తున్నావురా నేను టెన్షన్ తీసుకోకు తెంపిస్తా మన తోటలో లేవు అయిపోయిన లూటిపోయింది ఏదో పక్క పొంటలో తోటలో పోయి మెల్ల తీసుకొచ్చుకుందాం మీరు టెన్షన్ తీసుకోకూడదు మనిషికి ఒకటి రెండే తెంపుకోవాలి మరి అక్కడికైనాక మళ్ళీ ఎక్కువ తెంపుకుంటారు అనుకో మరి వాళ్ళు చెట్టు కట్టేసి కొట్టేస్తారు ఏం తెలియగా మరి అక్కడికి అయిన తర్వాత మళ్ళీ సంచులు నింపుతా ఇచ్చేత అంటే పెద్దోడిని కాబట్టి వాళ్ళు నన్ను కొడతారు అబ్బా అరే నువ్వు ఉండగా మాకేం బాధనే నువ్వు లేవా దొరికితే వాళ్ళు తోటలు కావాలి ఉంటారు నన్ను కట్టేసిరు అనుకో మీరు అందరు పరారు అవుతారు పెద్దోని అరే నీకు తెలియదు ఏమోరా ఆడికి అయిన తర్వాత మీరు ఆయనతో నన్ను బుగ్గ చేసిరు అనుకో మాత్రం బాగా కొడుతున్నాయి ఎంతకు తెగించారా సైలెంట్ గా గంట దూరం ఉంది ఇవాళ అయితే నడుచుకుంటా పోదాం రా అది తోట మనది కాదు మీరు సైలెంట్ ఉంటే తీసుకపోయినా కాదు మీరు రారి అంతే అరే బిట్టు ఒకటి ఇటు చూసారు ఓకేనా నేను మీద కూర్చుంటాను తొందర రారు ఓకేనా కూర్చోరా లేరు కదా నా ఉట్టిగా తిరిగి తీయడానికి పంపించింది రారా అవ్వలేదు నాకు అమ్మతో దొడ్డు కత్తుందన్న ఎవరు లేరా బండలు వేసుకుంటూ అవుతారా ఇది నేను ఎక్కడ చూడలే అమ్మతోడు ఇది మొత్తం వేరే ఉంది ఎవరా ఎవరు లేరు కాబట్టి కోతుకో మాడుకుందాం ఓకేనా అరే కోతుకో మాడదాం దొంగ అయితే దొంగ రావాలి నేను చెప్తా ఓకేనా మరి వేసుకోపో బండలు దొరుకుతలేమో అయిపోయిందా భలే ఉంది మేము కూడా ఇట్లా ట్రై చేయాలి అరే ఓకే అందరు నేనే చిల్లండి రా చూసినా అన్న మాకు తెలియదు తుప్పా చదవా మాకు కనిపించాలి ఎవరు కట్టే పొరా నువ్వు నాకే సూట్ పెట్టిరు కదా ఇది భలే వేసిరేమరా భలే ఉన్నారు ఎక్కడున్నారు అమ్మాయి మేకెత్తి ఉన్నారా ఎక్కడ కనిపిస్తలేరు కట్టనైతే ఇక్కడ వేసుకున్నాం అరే ఇక్కడ ముగ్గురు అమ్మా అయిపోయారా మీరు కలాసే అమ్మో నాకు ఎక్కత్తలే పోవాలి భలే ఎక్కిరండి అమ్మాయి నాకు ఎక్కడే వస్తుంది ఎట్లా ఎక్కిరా అరే మీరు ఎట్లా ఎక్కిరా
అరే ఈ అమ్మ పొరాలు మళ్ళీ వేసి రారా మళ్ళా నేను దొంగ చూడాలి ఆట చెట్టు దూది అమ్మ మళ్ళీ వేసి రారా మళ్ళా నేను దొంగ రావాలరా అబ్బా పూరా నువ్వు మెల్ల ఈ సెకండ్ ఎవడన్నా అత్తే నందే ఉంటాడు మెల్ల మాట్లాడి మీరు ఈయనే ఉండు రా కొడుకు చెత్తనా కొడక పోయేటోను పోక నా గుద్దుల పుల్ల ఎందుకు పెడతావురా తగైకులోడా తీసుకెళ్ళారు మరి మీకు ఇట్లనే ఎత్తనే మీకు ఎట్లా వేయాలని అట్లా వేయాలరా లేకపోతే మీరు వింటారు మాడికి వెళ్ళి ఎన్ని తెంపుకొచ్చుకున్నారు మనిషికొకటి తెంపుకొచ్చుకోమంటే తెంపుకొచ్చుకున్నారు ఎటు పెట్టి కారా ఎవరైనా మాడకలేవురా బిట్టిగా మర్చిపోయి 4 గంపనెత్తరా మాడకాయలు నా తానం చేయిపో ఆ బట్టలు ఎత్తుండే అంగడి ఎత్తుంది పో ఆ తానం చేయిపో తానం చేసి ఆ బుక్కడ అంత తినిపో